హలో అండి. నిన్న లియోగడ్ ఫ్రెండ్‌ని చూడటానికి ఉండ్రాజరం వెళ్ళామని చెప్పాను కదండీ! అలా వెళ్తున్నప్పుడు దారిలో కారులో నుంచి ఎవరో పిలుస్తున్నట్టు అనిపించి ఆగాము. మన సబ్స్క్రైబర్స్ అండి. చాలా ఇష్టమంట. ఆ పాప పేరు సహస్ర. అసలు చిన్న పిల్లలకి డాగ్స్ అంటే ఎంత ఇష్టమైనా దగ్గరికొస్తే భయపడతాయండి. అలాంటిది తనసలు భయపడట్లేదు. ఇంకా ఆడుకోవడానికి ట్రై చేస్తుంది. షేక్ హ్యాండ్ ఇవ్వమని నేను అంటుంటే తనే చూడండి చక్కగా చేపట్టుకొని షేక్ హ్యాండ్ ఇస్తుంది. అస్సలు భయపడలేదు. ప్రతి వీడియో చూస్తారంట వాళ్ళు కొయ్యలగూడెం. ఫంక్షన్‌కొచ్చారట. లక్కీగా మేము కలిసాము. అలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎక్కడ కొయ్యలగూడెం, ఎక్కడ తణుకు. వాళ్ళు గుర్తుపట్టి ఆపి మాట్లాడేటప్పటికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. కొంచెం ముందుకెళ్ళేటప్పటికి ఎవరినో అడ్రెస్ అడగడం కోసమని కార్ ఆపాము. ఆయన కూడా మన సబ్స్క్రైబర్ అట. ఫేస్‌బుక్‌లో వీడియోస్ చూస్తారట. లియో అంటే చాలా ఇష్టము. ప్రతి వీడియో చూస్తున్నాం. ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తే వీడియో కనిపిస్తున్నాడని అంటున్నారాయన. ఎక్కడుంటారని డీటెయిల్స్ అన్నీ అడిగారండి. ఫైనల్లీ మేమైతే లియోగడి ఫ్రెండ్ ఇంటికైతే వచ్చామండి. చాలా టైం పట్టింది వెతకడానికి. కానీ మొత్తానికైతే పట్టుకున్నాము. వీడు చూడండి అసలు కొత్త ఇల్లు, కొత్త వాతావరణం అని లేదు. తిరిగేస్తున్నాడు అంతే వాళ్ళ ఇల్లు. వాళ్ళు కూడా అండి నిజంగా ఎంత స్వీట్ పర్సన్స్ అంటే, వదిలేయండి పర్వాలేదు మాకు అలవాటే తిరుగుతాడు అనేసి అని వదిలేశారు. వాడు చూడండి ఇల్లంతా చూసుకుంటున్నాడు ఎళ్ళి. ఇంతకి చెప్పలేదు కదా! ఇది మీకు వీడియోస్ చూసే ఉంటారు. చాలా చాలా బావుంటాయండి వీళ్ళ వీడియోస్ కూడా. వాడు పప్పీ అనమాట. బుల్లినారయ్య అని ఉంటుంది. అంటే లిటిల్ డాగు అని ఉంటుంది ఛానల్ పేరు. నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఒకసారి చెక్ చేయండి. చాలా చాలా బావుంటాయి వీడియోస్. నాకైతే చాలా చాలా ఇష్టమండి వీళ్ళ వీడియోస్. నేను రెగ్యులర్‌గా చూస్తా ఉంటాను. వాళ్ళేమీ ప్రమోట్ చేయమని నన్ను అడగలేదండి. నాకే ఛానల్ నచ్చి నేను చెప్తున్నాను. వాళ్ళెవరో కూడా నాకు తెలీదు. ఇన్‌స్టాలోను, యూట్యూబ్‌లోనే పరిచయం. మాకు తెలిసిన వాళ్ళు కూడా కాదు. నాకు ఆ పప్పీ అంటే చాలా ఇష్టం. ఎంత క్యూట్‌గా, ఇన్నోసెంట్‌గా ఉంటుంది. అదిగోండి వీడు బానే ఉన్నాడండి. పెద్ద ఓవర్ యాక్షన్ చేసేసాడు. వాళ్ళందరూ వీడిని గుడ్ బాయ్, గుడ్ బాయ్ అన్నారు. వీడంత గుడ్ బాయ్ ఏం కాదు. అది చూడండి. కాకపోతే దానికేంటంటే కొత్త వాళ్ళం వచ్చాం కదా! కొంచెం కంగారు పడిందనమాట. నా దగ్గరైతే బానే ఉంది గానీ, లియో గాడి దగ్గరికైతే అసలు వెళ్ళలేదు. చూడండి అసలు అది ఎంత క్యూట్‌గా ఉంటుందంటే, లియో గాడిలాగే పొట్టిదండి. నడుస్తుంటే భలే క్యూట్‌గా అనిపిస్తాయి. పొట్టి పొట్టి కాళ్ళేసుకొని చూడండి. అది చూడండి మేము ఉన్నామని చెప్పి అది దాని స్పాట్ అనుకుంటా లోపలికెళ్ళిపోయిందండి. మా అబ్బాయి చేయి పెట్టి ఇలా ఇలా ఆడుతున్నాడని చెప్పి దానికి కోపం వచ్చేసి చూడండి ఏం చేస్తదో చూపిస్తాను. అలాగే లియో గాడు కూడా ఫీమేల్ కదా! కొంచెం దగ్గరికెళ్ళడానికి ట్రై చేశాడు. దగ్గరికెళ్ళేటప్పటికి ఒక్కసారి కయ్యిమందనమాట లోపల నుంచి. మావాడు దెబ్బకి బయటకొచ్చేసాడు. అవతలోళ్ళు సీరియస్ అయితే వీడింకా సైలెంట్ అయిపోతాడు. అది చూడండి. చక్కగా లోపలికెళ్ళిపోయి డోరేసేసుకుంటుందో చూడండి అది. తలతో గింటేస్తుందండి ఆ డోర్‌ని. పిన్ చూసిన దాకా నాకొకటి అనిపించిందండి. దానికి 12 ఇయర్స్ వీళ్ళెంత బాగా కేర్ తీసుకొని ఉండుంటే అదంత హ్యాపీగా, హెల్తీగా ఉంది అని. ఇప్పుడు పరిగెట్టుకొచ్చిన దాని పేరు బోబా అండి. దాన్ని కూడా వాళ్ళే చూసుకుంటారు. లియోని కూడా నేను చివరి వరకు ఇలాగే చూసుకోవాలనుకుంటున్నాను.